హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నరేష్. మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కన్నడ తెలుసుకుందాం ఫ్రెండ్స్. కన్నడ అక్షరమాల ఏ విధంగా రాయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చూసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు కన్నడ అక్షరాలు నేర్చుకోండి ఫ్రెండ్స్. దీనివల్ల మీరు కన్నడ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవచ్చు. అదేవిధంగా కన్నడ లాంగ్వేజ్లో మీరు ఏ విధంగా రాయాలో వీటి ద్వారా మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా. ఈ వీడియోలో మనం కన్నడ అక్షరమాల గురించి తెలుసుకుంటున్నాం. అంటే తెలుగులో ఆలు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా కన్నడలో కూడా ఆలు ఉంటాయి. అవి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. కన్నడ అక్షరమాల ఫస్ట్ది సేమ్ మనము తెలుగులో ఏ విధంగా రాస్తామో అదేవిధంగా కన్నడలో కూడా ఇదే రాస్తాం. నేను దాని కిందనే కూడా తెలుగులో రాస్తున్నా. ఈ పై ఇవన్నీ ఇవి కన్నడ అక్షరాలు, కింది మన తెలుగు అక్షరాలు. ఇవి మన తెలుగు, ఇవి కన్నడ పై. ఈ సేమ్ మనం తెలుగులో ఏ విధంగా రాస్తామో అదేవిధంగా కన్నడలో కూడా కొన్ని పదాలు సేమ్ ఉంటాయి. అవి మీరు గమనించగలరు. ఈ కన్నడలో ఈ విధంగా ఉంటుంది, అదేవిధంగా తెలుగులో కొద్దిగా డిఫరెంట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఊ అనేది ఈ విధంగా ఉంటుంది. తెలుగులో అయితే ఈ విధంగా ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది ఊ. అదేవిధంగా ఇక్కడ దీంట్లోనేమో ఈ విధంగా ఉంటుంది తెలుగులో. రో చూశారు కదా ఫ్రెండ్స్, రో. ఎవరైతే మీరు కన్నడ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. రూ ఏ ఇక్కడ గ్యాప్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా తెలుగులో ఈ విధంగా ఉంటుంది. తెలుగులో గ్యాప్ అనేది రాదు ఇక్కడ. అదేవిధంగా ఏ అదేవిధంగా తెలుగులో మనం ఈ విధంగా రాస్తాం. అదేవిధంగా ఇంకా చూడండి తెలుగులో ఈ విధంగా రాస్తాం. అయ్యాని ఓ సేమ్ అంతే ఉంటుంది. కొన్ని పదాలు అనేవి సేమ్ అంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఓ సేమ్ అంతే ఉంటుంది. అవు దీంట్లో కూడా అంతే ఉంటుంది. హమ్ సేమ్ తెలుగులో కూడా అదే విధంగా ఉంటుంది. హమ్. ఆహా కా ఇది మారడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. కా అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. కా అనేది అదేవిధంగా కా ఇక్కడ ఒత్తుంటుంది, ఇక్కడ ఒత్తుండదు కన్నడలో. ఇప్పుడు గా కన్నడలో ఈ విధంగా ఉంటుంది, తెలుగులో అయితే ఈ విధంగా ఉంటుంది. గా కొద్దిగా రాయడానికి ఫస్ట్ కన్ఫ్యూజ్ అవుతుంటుంది ఫ్రెండ్స్, తర్వాత రాసిన కొద్దిగా అలవాటు అవుతుంటుంది. ఇది తెలుగుగా. ఓ
ఇక్కడ చుక్క అనేది రావడం అనేది జరుగుతుంది. జ్ఞ అన్నమాట, ఇది జ్ఞ జ్ఞ. చ. ఇప్పుడు నెక్స్ట్ ఇది చ. చ ఈ విధంగా రాద్దాం, చూద్దాం. ఇటు వచ్చి ఇది చ. అదే ఒత్తు చ. ఒత్తు చ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒత్తు చ మనం మామూలుగా తెలుగులో ఈ విధంగా చ అనేది రాస్తాం. అదేవిధంగా జ. జ సేమ్ టు సేమ్ జ తెలుగులో కూడా అదే విధంగా ఉంటుంది. రు. రు. జ్ఞ సేమ్ ఇది కూడా అంతే ఉంటుంది. జ్ఞ. ట ఈ విధంగా ఉంటుంది. ట అయితే మీరు టే అనుకోగలరు. ఇది ట. ఇది ట ఒత్తు ట మామూలు తెలుగులో ఈ విధంగా రాస్తాం. ట. డ. డ ఇది డ తెలుగులో డ ఈ విధంగా రాస్తాం. అదేవిధంగా ఒత్తు డ. ఒత్తుడ కాకపోతే ఇది ఇక్కడ తాకి ఇట్లా రావాలి. ఇది ఈ విధంగా డ. నా. నా విధంగా ఉంటుంది. మామూలు తెలుగులో ఈ విధంగానే రాస్తాం. తా. తాకు కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. మనం తెలుగులో రాసేటప్పుడు ఈ విధంగా తా అని రాస్తాం. ఇక్కడ గమనించారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ఉండదు అనమాట. మనం గోల్గా ఈ విధంగా రాస్తున్నాం. స్టార్టింగ్ పాయింట్ గోల్ అనేది ఉండదు. అదేవిధంగా తా. ఒత్తు తా సేమ్ అంతే ఉంటుంది. ఒత్తు తా. ద. ద సేమ్ అంతే ఉంటుంది. ద కొద్దిగా రాసేటప్పుడు కొద్దిగా డిఫరెంట్ అనేది ఉంటుంది. నా. ఇది నా మామూలు తెలుగులో నా అనేది ఈ విధంగా రాస్తాం. పా. ఇది పా తెలుగు రాసే విధానం ఈ విధంగా. ఒత్తు పా. ఇది పా. పా ఇక్కడ ఒత్తు అనేది రావాలి. పా ఈ విధంగా బా సేమ్ అంతే ఉంటుంది. బా ఒత్తు బా సేమ్ అంతే తెలుగులో కూడా అంతే. మా కొద్దిగా డిఫరెంట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది. మా తెలుగులో అయితే ఈ విధంగా రాస్తాం. యా తెలుగులో కూడా సేమ్ యా. రా. రా. లా. వా. వా. షా. షా అనేది డిఫరెంట్ ఉంటుంది. షా. షా. సా. 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 సా ఇక్కడ చుక్కాలను రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆ. చూసారా ఫ్రెండ్స్, రాయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా లా. లా అదేవిధంగా క్ష. క్ష చూశారు కదా ఫ్రెండ్స్, మనం కన్నడ అక్షరమాల గురించి తెలుసుకున్నాం. మనం తెలుగులో ఆలు ఏ విధంగా ఉంటాయో అవన్నీ కూడా ఈ వీడియోలో మనం కన్నడ అక్షరమాల గురించి తెలుసుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా మీరు రోజు వ్రాసి ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు కూడా వారం రోజుల్లో కన్నడ అక్షరాలను ఏ విధంగా రాయాలో మీకు తెలిసిపోతుంది.
అదేవిధంగా ఎక్కడన్నా బోర్డు చూసినా కానీ మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.